ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రిలారా, ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి మీరు అనేక శ్రమలకు గురవచ్చు, చింతించుచుండవచ్చును. అయితే మీ చింతలన్నిటికీ ఒక విడుదల ఉన్నదని గుర్తెరిగి ప్రభు యొద్దకు రావాలని, మీరు దేవుని చిత్తమేదో తెలుసుకోవాలని వాక్యము మనకు స్పష్టంగా తెలియజేయుచున్నది. ప్రిలారా, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్న వచనము ప్రకారము, ప్రిలారా, మనము సంపూర్ణమయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొని జీవించుటకును, మరి సమాధానము, ప్రేమ, ఆనందము, జ్ఞాన వివేకములు, మరి సమృద్ధికరమైన జీవితమును తెలుసుకొని నడుచుకొనుటకు ఏకైక మార్గము అని మన పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలం. ప్రిలారా, బైబిల్లో పాత నిబంధన గ్రంథములో భక్తుడైన యోనాను గూర్చి చదివినట్లయితే, యోనా ఒక దైవభక్తి కలిగిన ఒక ప్రవక్తయును మరి ఒక దైవ సేవకుడై ఉండెను. దేవుడు అతనితో మాటలాడి అతనికొక కార్యమును నెరవేర్చమని ఆజ్ఞాపించాడు. కాని యోనా దానిని తిరస్కరించాడు. తద్వారా అతను ఎన్నో శోధనలను ఎదుర్కొనవలసి వచ్చింది. త్వరితముగా అతను తన శోధనలకు కారణము దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించుటాన్ని గ్రహించాడు. తరువాత దేవుని కృప ద్వారా అతను దేవుని మార్గమునకు తిరిగి వచ్చాడు. కాని అతను తన మార్గమును మరల్చుకొని చివరకు దేవుని చిత్తమును నెరవేర్చెనని మనము పరిశుద్ధ గ్రంథములో చదవగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మీ నిర్ణయాలన్నిటినీ దేవుని చిత్తానికి అనుగుణంగా ఉన్నాయా అని ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు పరీక్షించి చూసుకోనండి. ఈ రాత్రి మిమ్మల్ని దేవుని వాక్యము ఇలా హెచ్చరిస్తుంది: ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అన్న వచనము ప్రకారము ప్రభుపై ఆధారపడాలని వాక్యము మనకి ఈ విధముగా తెలియజేయుచున్నది. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మీ హృదయాన్ని తన యొక్క కోరికలతో నింపమని దేవుడిని రాత్రి అడగండి. ఆయన తప్పకుండా మిమ్మల్ని నింపుతాడు, మరి మీ పట్ల సమస్తాన్ని పరిపూర్ణము చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థనలో పట్టుదలగా ఉండండి. మీ జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చండి, మరి సమృద్ధిగా ఆశీర్వదించబడండి. మీరు తప్పు నిర్ణయాలను తీసుకున్నప్పటికీ ఆయన వద్దకు తిరిగి వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని కౌగిలించుకొనడానికి, ఆయన మిమ్మల్ని ఉన్నత స్థానమునకు హెచ్చించడానికి మీ కొరకు మీ వైపు తన 2 చేతులు చాచి మీ కొరకు వేచి ఉన్న ప్రేమగల తండ్రి. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు కూడా ఆయన యొక్క చిత్తమును మీ జీవితంలో నెరవేర్చుచున్న ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేయుచున్నాం. దేవ, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగల రెక్కల చాటున సురక్షితంగా సంరక్షించి కాపాడిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేయుచున్నాం. తండ్రి,
నీకు ప్రీతికరముగాను సంతోషకరముగా నుండునట్లు మేము నీతి మార్గములను అనుసరించుటకు మాకు మీ కృపను దయచేయము. అయ్యా, మీ చిత్తమును మా జీవితములో నెరవేర్చు భాగ్యమును మాకు దయచేయము. దేవా, మేమితరులపై ఆధారపడకుండా ఎల్లప్పుడూ మీపైనే ఆధారపడి జీవించినట్లు మాలో ప్రతి బిడ్డకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం. దేవా, యోనా వలె మేము నీ ఆజ్ఞలను తిరస్కరించి ఉన్నట్లయితే ఈ రాత్రి మా తప్పిదమ్ములను నీ అందు ఒప్పుకొని విడిచిపెట్టి నీవు మాకు చూపిన మార్గములో మేము నీ చిత్త ప్రకారము నడుచుటకు మాలో ప్రతి బిడ్డకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి. ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి నాయన. అయ్యా, వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచుమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్నా సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయము కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరచుమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం. మీ సేవకులను సేవకురాండ్రను వారి కుటుంబాలను ప్రాముఖ్యంగా వారి పరిచర్య అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం. దేవ, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి. అయ్యా, వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.